హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మంచి డివోషనల్ ప్లేస్ చూపిస్తున్నాను. కాలభైరవ స్వామి టెంపుల్ మన వైజాగ్లోనే ఉంది. టెంపుల్ సింహాచలం వెళ్ళే వేలో ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపడంతా కొండలు, సమ్ డిఫరెంట్ ప్లేస్, ఎన్వైర్న్మెంట్ అంతా బాగుంటుంది. టోటల్గా ట్రీస్ అయ్యి ఉంటాయి. సో కొన్ని మెంబర్స్కి తెలియదు టెంపుల్ ప్లేస్. రోడ్డు నుంచి లోపలికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మొత్తం అసలే ఎక్కువ జనం ఉండరు, మొత్తం చెట్లతోనే ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి గుమ్మడికాయ పీస్లోని ఆయిల్ వేసి బ్లాక్ క్లాత్తోని ఆ కాటన్ పెట్టి మనకి ఇస్తారు. మనం అది వెలిగించాలి దీపము. సో శివుడికి బేసికల్గా బ్లాక్ కలర్ అంటే ఇష్టం. సో టెంపుల్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మనం ఈ వీడియో కన్నా లైవ్లో మన ఐస్తో క్యాప్చర్ చేసుకునే ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కాలభైరవ స్వామి మనకేంటంటే అక్కడ పంతులు ఉంటారు, పూజ కూడా చేస్తారు. అక్కడ అన్నీ సెపరేట్గా ఉన్నాయి చూడండి. మేము ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టుకొని ఇక్కడ కొంచెం పూజ చేసుకొని మేము కూడా గుమ్మడికాయ పీస్ తీసుకున్నాము. మమ్మీ అక్కడ ముగ్గు వేస్తున్నారు, పూజ చేసుకుంటున్నాం. ఆ పూజ అయిపోయాక భైరవ స్వామి దగ్గరికి వెళ్తున్నాము. అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. సో ఆల్రెడీ పూజ అవుతుంది. పౌర్ణమికి ఇవి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ బాగాని. సో అక్కడ చూడండి సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు. ఇక్కడ చిన్న షాప్, ఆ షాప్లోనే అన్నీ ఉన్నాయి మనకి. మా మమ్మీ పిండితో దీపాలు చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న దేవుళ్ళన్నిటికీ మేము పిండితో దీపాలు ప్రమిదలా చేసి అందులోని మేము దీపాలు వెలిగించాము. సో కాలభైరవ స్వామి దగ్గరికి ఇలా ఎంటర్ అవుతాం. ఇక్కడ బెల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది కదా వ్యూ చూస్తే. నాకైతే మాత్రం చాలా నచ్చింది. మేము ఆల్మోస్ట్ 3 to 4 hours అక్కడ స్పెండ్ చేసాం. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. మన వైజాగ్లోనే ఉంది ఇలాంటి ప్లేస్. సో భైరవ స్వామి మనకేంటంటే ఆటోలో వెళ్తే మాత్రం మనకి రోడ్ సైడ్ ఆపేస్తారు. లోపలికి ఆటోస్ అయ్యి ఎలో అవ్వవు, ఎందుకంటే అది అంతా మట్టి రోడ్డు కదా. సో ఏ ట్రబుల్ రాకుండా ఉండడానికి మనకు బయట ఆపేస్తారు. మనం అక్కడి నుంచి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే మనం వాకబుల్గానే అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే అంత ఎక్కువ నడిచామని ఫీల్ రాదు, చాలా బాగుంటుంది టెంపుల్ చూసాక. అక్కడ శివలింగం చూశారు కదా, మేమే అభిషేకం చేసుకున్నాము. మనం ఇండివిజువల్గా హ్యాపీగా అదంతా క్లీన్ చేసుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. మన అక్కడ ఎవరు ఏమి అనరు. ఇక టెంపుల్స్లో అయితే అది అంతా ఫాస్ట్గా అయిపోద్ది, వస్తాం పూజ చేసుకుంటాం అలా అయిపోతుంది. బట్ అక్కడ కూల్గా చేసుకోవచ్చు. అండ్ చుట్టూ మొక్కలు అంతా చాలా బాగుంది. ఇక్కడ చూడండి వినాయకుడు, మేము ప్రమిదలు చేసామన్నాం కదా, ప్రమిదలు చేసి పెట్టినవి. సో మీరందరూ కూడా విజిట్ చేస్తారనుకుంటున్నాను. మీరు విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. బట్ ఆ ప్లేస్ చూస్తే ఇక్కడ వైజాగ్లో ఇలాంటి ప్లేస్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము యాక్చువల్లీ నాగల చవితికి పుట్లో పాలేయలేదు, అక్కడ పాము వస్తుందంట. సో వాళ్ళు చెప్పారు, ఇంకా మమ్మీ అక్కడ పాలు కూడా వేసి ఇచ్చేసారు మాతో. ఇది ఫైనల్లీ ఈ టెంపుల్ విజిట్ ఇదండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.